నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది పోకో M3 Pro 5G. సో వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఈ ఫోన్ చూస్తే మనకి కొత్త డిజైన్లో కనిపిస్తుంది. ఇంతకుముందు పోకో ఫోన్స్ మనకి ఇట్లాంటి డిజైన్ అయితే లేదు, న్యూ డిజైన్లో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. డిస్ప్లే వస్తుంది దీనిలో మనకి ఫుల్ HD IPS LCD 90Hz రిఫ్రెష్డ్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 700 5G ప్రాసెసర్తో వస్తుంది. బడ్జెట్ 5G ప్రాసెసర్, డ్యూయల్ 5G సపోర్ట్తో కూడా వస్తుంది ప్రాసెసర్. 7nm బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 22.5 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం, లోపల కంటెంట్స్ అన్న ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసరికి కూల్ బ్లూ కలర్, 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి మనం లోపల కంటెంట్స్ చూద్దాం, బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. పోకో అని చెప్పేసి ఉంది, ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేస్ ఒకసారి చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. క్లియర్ కేస్, ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది బాక్స్లో, ఇది పోకో M3 Pro. సార్వేలు ఇక్కడ మెన్షన్ చేశారు. హెడ్ సార్వేలు 0.863 వాట్ పర్ కేజీ ఉంది, బాడీ సార్వేలు వచ్చేసరికి 0.802 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఈ డిజైన్ చూడొచ్చు, కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు పోకో ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఇక్కడ పోకో డిజైన్ బై పోకో అని చెప్పేసి పెద్దగా ఉంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్, డిఫరెంట్ డిజైన్, బ్లాక్ అండ్ బ్లూ ఫినిష్లో అయితే వస్తుంది, కూల్ బ్లూ. ఫోన్ పక్క పెట్టేద్దాం, నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూద్దాం. ఒకసారి కేసు కూడా వేసి చూద్దాం కేసు వేస్తే ఎలా ఉందో. క్లియర్ కేసు కాబట్టి మనకి ఇక్కడ చూడొచ్చు బాగానే ఉంది కేసు అయితే, మరీ అంత క్లియర్ కాదు, చూడడానికి అయితే బాగానే ఉంది కేసు. నెక్స్ట్ బాక్స్లో కంటెంట్స్, మ్యాక్సిమం ఛార్జర్ ఉంటుంది, ఇంకా అంతమించి ఏముంటుంది. ఈ టైప్ C కేబుల్ ఇది వచ్చేసరికి. దీని అవుట్పుట్ చూసుకుంటే మాత్రం ఇది దగ్గర 22.5 వాట్ వరకు సపోర్ట్ అయితే ఉంది, కాకపోతే ఇది 18 వాట్ వరకు ఇన్పుట్ అయితే తీసుకోగలదు. బాక్స్లో మనకి 22.5 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి మొబైల్ అయితే చూడొచ్చు, లుక్ అయితే ఫోన్ది బాగానే ఉంది, కొద్దిగా డిఫరెంట్ ఉంది ఫోన్ చూడడానికి అయితే. కాబట్టి ఈ పెద్ద పెద్ద అక్షరాలు తీసేసి కొద్దిగా చిన్న చిన్నవి పెడితే బాగుంటుంది. సరే చూద్దాం. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం పాలికార్బోనేట్, పాలికార్బోనేట్ బాడీ గీతలు అయితే పడుతున్నాయి. ఇది గ్లాస్ అయితే కాదు, మొత్తం ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్తో వస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు, ఇది పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది లేకపోతే హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు హైబ్రిడ్ స్లాట్, ఇది ఒకేసారి 2 సిమ్ కార్డ్ మైక్రో SD కార్డ్ పెట్టలేదు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. టాప్లో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది అండ్ IR బ్లాస్ట్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బాటంలో ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, డ్యూయల్ ఫ్లాష్ ఉంది, పోకో డిజైన్ బై పోకో అండ్ బాటంలో 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం. చూసేది మనకి MIUI 12 మీద రన్ అవుతుంది. ఫ్యూచర్లో పోకో UI సపరేట్గా తీసుకొస్తామని చెప్తున్నారు, మరి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఇండియన్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. సో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ పోకో M3 Proది. ఇక్కడ కొద్దిగా బ్లోట్వేర్ అయితే తగ్గించారు, గేమ్స్ ఏ ఉంటాయి మొత్తం తీసేశారు. కొన్ని వీళ్ళ ఓన్ యాప్స్ అయితే ఉన్నాయి, గూగుల్ పే, ప్రైమ్ వీడియో, ఇట్లా మనకు కొన్ని యూస్ఫుల్ యాప్స్ అయితే ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఇవి. సో ఒకవేళ వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చూద్దాం. ఒకవేళ మాకు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్, MIUI 12.0.2 మీద రన్ అవుతుంది. 128GB 16.2GB యూజ్ అయినట్టు చూపిస్తుంది. అంటే దగ్గర మనకి 112GB అట్లా స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 11 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మే సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 6GBలో 3.6GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. బేస్ మోడల్ 4GBతో వస్తుంది, అది 6GB 128GB మోడల్. బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GBతో వస్తుంది. చూడాలి మరి దాని ప్రైస్ ఎంత పెడతారు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 700 ప్రాసెసర్. ఇది మనకి చాలా మంచి ప్రాసెసర్, బడ్జెట్లో మంచి 5G ప్రాసెసర్ అని చెప్పవచ్చు. అండ్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే గేమ్స్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది మీకు మీడియం గ్రాఫిక్స్లో గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. PUBG లాంటి గేమ్ మీకు స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ ఇది హ్యాండిల్ చేయగలదు 40 FPSలో. సో గేమ్ అయితే మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. జైరోస్కోప్ సెన్సార్ కూడా బాగానే వర్క్ అవుతుంది నేను చెక్ చేసినప్పుడు. డ్యూయల్ 5G సపోర్ట్తో కూడా వస్తుంది. ఒకేసారి మీరు 2 5G సిమ్లు కూడా దీనిలో యూజ్ చేయొచ్చు. బ్యాండ్స్ గురించి ఏమి వీళ్ళు ఏం చెప్పలేదు, ఎన్ని బ్యాండ్ సపోర్ట్ ఉంది వీటి గురించి అయితే ఏం మెన్షన్ అయితే చేయలేదు. సో ఇండియాలో సపోర్టెడ్ ఏదైతే మనకి ఇండియాలో టెస్ట్ చేస్తున్న బ్యాండ్స్ ఉన్నాయో
అవి మాత్రం దీనిలో ఉన్నాయని మాత్రం చెప్తున్నారు. సో బ్యాండ్స్ గురించి అయితే బ్రాండ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాలో ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయో, కొత్త ఫీచర్స్ మ్యాక్సిమం ఉండవు, బడ్జెట్ ఫోన్ కాబట్టి. ఇది మెయిన్ కెమెరా, ఇక్కడ నుంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. మోడ్లోకి వెళ్తే ఇక్కడ 48 మెగాపిక్సెల్ మోడ్ యూజ్ చేయొచ్చు. స్లో మోషన్ ఉంది, టైం ల్యాప్స్ ఉంది, అండ్ నైట్ మోడ్ ఇక్కడే ఉంది. ప్రో మోడ్ కూడా ఉంది. వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వీడియో మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మూవీ ఫ్రేమ్ ఫీచర్ అయితే ఉంది. అండ్ మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఒకసారి మ్యాక్రో చూద్దాం. మ్యాక్రో టిల్ షిఫ్ట్ కూడా ఉంది. మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనకి వీడియో రికార్డింగ్లో 1080p అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు మ్యాక్రోకి స్విచ్ అయితే మనం 720p వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇవి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్లో, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. రెండు సెన్సార్స్ చూసుకుని అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు లైట్ సెన్సార్ ఉంది, ఓరియంటేషన్ సెన్సార్ ఉంది, జియో మ్యాగ్నెటోమెట్రిక్ సెన్సార్ ఉంది, అండ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ డిఆర్ఎం ఇన్ఫో చెక్ చేద్దాం. అండ్ డిఆర్ఎం ఇన్ఫో చూసుకొని L1 సపోర్ట్ చూపిస్తుంది. ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా, లేకపోతే కేక్ పెట్టలేరు నాకు. నీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి అక్కడికి పెడతాం. నేను ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే సౌండ్ అయితే మరి అంత లోడ్ అయితే రావట్లేదు, మీడియం అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్. ఒకసారి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా చూద్దాం. ఇది మీకు 90Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లేలోకి వెళ్తే రీఫ్రెష్ రేట్ చూడొచ్చు 60 and 90Hz రీఫ్రెష్ రేట్ కూడా దీనిలో అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ పోకో M3 Pro 5G ఇది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది బేస్ మోడల్ 4GB RAM 64GBతో స్టార్ట్ అవుతుంది. 13,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. జూన్ 14వ తారీఖు ఫ్లిప్కార్ట్లో దీని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఫస్ట్ సేల్లో 500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 13,499 రూపాయలకి ఫోన్ అయితే లభిస్తుంది. సో ఇప్పుడు బడ్జెట్లో ఈ ప్రాసెసర్తో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో ఇదే ఫోన్ మనకి తక్కువ రేట్లో వస్తుంది ఫోన్ అయితే. దీని ఒకటే నాకు నచ్చింది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే బాగుండేది. మిగతావన్నీ మనకి బాగానే ఉన్నాయి. 90Hz ఫుల్ HD IPS LCD డిస్ప్లే కానీ, అండ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్ ఇది. డిజైన్ చూడడానికి బాగానే ఉంది ఫోన్. మిగతావన్నీ మాత్రం ఆ ప్రైస్కి అయితే జస్టిఫై అయితే చేస్తుంది ఇది మీకు. సో ఒకవేళ మీరు బడ్జెట్లో 5G ఫోన్ కావాలి మీకు అనుకుంటే అప్పుడు మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా పోకో M3 Pro గురించి. వీడియో మీరు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.